కుళ్ళు పట్టిపోయింది. వారికి మనం ఏం చేయలేను? కృతజ్ఞతావచనము మీరు ఉచ్చరింపవలెను. ఇవి మీకు తగవు. వ్యభిచారము అపవిత్రుడైనను విగ్రహారధుడైనను లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు వాక్కుదారుడని ఆ సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులై వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండుడి. ఎలా ఉండాలంటే వ్యర్థమైన మాటలు మనము పలకకూడదు. వ్యర్థమైన మాటలు పలికేవాడిని ఏమంటున్నాడు? దేవుడే శిక్షిస్తూ ఉంటానని చెప్పుచున్నాడు. వ్యర్థమైన మాటలు మనము పోకిరి మాటలు, వ్యభిచారము, అపవిత్రాత్మ, విగ్రహారాధన, లోభిత్వము యొక్క క్రీస్తు యొక్క దేవుని మాటలు మనకు రాజ్యమునకు హక్కుగా ఉన్నది. కావున ఈ సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మనకి నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మన ఇంట్లో శోధనలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెడితేనే మనకి ఇలాంటి వ్యర్థమైన మాటలకు మీరు మోసపరచకూడదు. ఇలాంటి మాటలవన్నీ మనల్ని అందరూ కూడా చాలా హింసిస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. వాటికి మనము దూరంగా ఉండమని దేవుడు చెప్పుచున్నాడు. అలాంటి వారికి దూరంగా ఉన్న దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి అని చెప్పుతున్నాడు. అలాంటి మాటలు మాట్లాడేవారిని, అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడేవారికి దూరంగా ఉండమని చెప్పుతున్నాడు. ఈ రోజుల్లో అందరూ ఇక్కడ చెప్పుకుని మాత్రమే బతుకుతున్నారు. వేషధారణతో బతుకుతున్నారు. ఎందుకు? ఒకరోజు బాగుంటాము, 2 రోజులు బాగుంటాం, తర్వాత దేవుడు చూస్తున్నాడు కదా. మనుషులు చూడకపోయినా ఏం చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అవన్నీ మాటలకు దేవుడు కంపల్సరీ శిక్ష విధించుకుంటాడు. కంపల్సరీ దేవుడు వారిని నిందిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజున తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరును కూడా మనం ఈ రోజున ఎక్కడ ఏం మాట్లాడినా కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఇది ఒక్కటి మాత్రము గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది, తీర్పు కాలం సమీపంలో ఉన్నది. జాగ్రత్త కలిగి ఉండి మన ప్రవర్తనను మార్చుకుందాం, మన నోరును స్వాధీనంలో ఉంచుకుందాం. వ్యర్థ